ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సార్వత్రిక సంఘంలో నా ప్రియమైన సహోదరులు సహోదరులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే అద్దం ముందుకు ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యం లేదా ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనమును గురించి మనం ధ్యానించబోతున్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. చూడండి, కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకు ఉపమాన రీతిగా విత్తువాని ఉపమానమును వివరించడం జరిగింది. మనం 2 భాగాలు నేర్చుకుని ఉన్నాము. ఇది 3వ భాగం. కొన్ని విత్తువాడు విత్తనాలు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. ఇప్పుడు కొన్ని విత్తనములు ముండ్ల పొదలలో పడాయి. ప్రభు అంటున్నారు, ముండ్ల పొదలలో పడిన విత్తనాలు మొలుస్తాయి, ఎదుగుతూ ఉంటాయి, మొలుస్తాయి, ఎదుగుతూ ఉంటాయి, కానీ ముండ్ల పొదలు వాటిని అణిచివేసెను అంటున్నారు ప్రభు. దాని యొక్క వివరణ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో ప్రభు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని, చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో ముండ్ల పొదలలో పడిన విత్తనమును గురించి ప్రభు ఈ రీతిగా వివరిస్తూ ఉన్నారు. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారములు, ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును అంటున్నారు ప్రభు. ఏంటండి? దేవుని మందిరానికి వెళుతూనే ఉన్నావు, ప్రభు యొక్క బలలో పాలు పొందుతూనే ఉన్నావు ప్రియమైన సహోదరి సహోదరుడా. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, చాలామంది దేవుని మందిరానికి వెళ్ళే వారిలో చాలామంది ముండ్ల పొదలలో పడిన విత్తనముల వలె ఉన్నారంట. నిజమేనండి, ప్రభు అందుకే తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యమును కలిగిన వారుగా ఉన్నారు. మానవుని యొక్క హృదయం అంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయము ముండ్ల పొదల చేత కప్పబడి ఉంది. అంటే దాని అర్థము దేవుని యొక్క వాక్యం వింటున్నావు, దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళనిస్తున్నావు. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం మొలుస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని యొక్క వాక్యముతో పాటు నీ హృదయంలో ముండ్ల పొదలు, గచ్చ పొదలు మొలిసి ఉన్నాయి. ప్రభు అంటున్నారు, ఆ ముండ్ల పొదలు బాగా ఎదిగి వాక్యమును అణిచివేస్తాయి అంటున్నారు. ముండ్ల పొదలని, హృదయంలో ఉన్న ముండ్ల పొదలు బాగా ఎదిగి వాక్యమును అణిచివేయటం వలన నీవు నిష్ఫలుడవు. నువ్వు అనుకుంటున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, ఆదివారం కానుకేస్తున్నాను కదా, క్రిస్మస్ పండుగకు వెళ్తున్నాను కదా, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆచరిస్తున్నాను కదా అనుకుంటున్నావు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నీ హృదయములో ముండ్ల పొదలు దేవుని యొక్క వాక్యమును అణిచివేయుట వలన నీవు నిష్ఫలుడవు. ఉపయోగం లేదండి, నీకు నీవే నష్టాన్ని తెచ్చుకుంటా ఉన్నావు. ఎలా అండి? నాకు వాక్యం తెలుసు కదా, మందిరానికి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా అనుకుంటావు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, చూడండి, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వింటాడు. అబ్బా, ఎంత బాగుందండి వాక్యం. కానీ దాని ప్రకారం చేయటానికి వల్ల కాదు, చేయలేరు, అభ్యంతరము. అబ్బా, ఎంత బాగుంది, వింటాడు వాక్యం. ఈరోజు చాలా బాగుందండి వాక్యం, వింటాడు. కానీ
యేసయ్య అంటున్నారు, ఐహిక విచారములు. నెంబర్ 1, ఐహిక విచారములు. ఏంటండి ఐహిక విచారములు అంటే ఏంటి? దేవుడు మనకి ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో ఉండటం మనకు మేలు. భక్తుడు అంటాడు, నేను సంపన్న స్థితిలో ఉండుట ఎరుగుదును, లేమి స్థితిలో ఉండుట ఎరుగుదును. సామెతలు రాస్తున్న సొలొమోను గారు అంటారు, దేవా నాకు పేదరికమైనను అధిక ధనవంతుడిగానైనను నన్ను చేయవద్దు. పేదవాడునైతే దేవుణ్ణి దూషిస్తానేమో, ధనవంతుడినైతే తిని బాగా బలిసి దేవుణ్ణి దూషిస్తానేమో. కాబట్టి నాకు తగిన ఆహారము దయచేయి అంటాడు. మనకి ఈరోజు పెరుగన్నమే ఉందండి, దాన్ని బట్టే ప్రభుని స్తుతించాలి. సైకిలే ఉందండి, దాన్ని బట్టే ప్రభుని స్తుతించాలి. బండే ఉందండి, దాన్ని బట్టే ప్రభుని స్తుతించాలి. పూరి పాకే ఉందండి, దాన్ని బట్టే ప్రభుని స్తుతించాలి. పెంకుటిల్లే ఉంది, దాన్ని బట్టే ప్రభుని స్తుతించాలి. మనకు ఉన్న దానిలోనే సంతృప్తి చెంది భక్తిలో ఎదుగుతూ ఉండాలి. కానీ ఇక్కడ వాక్యం అంటుంది, నువ్వు వాక్యంలో ఎదగాలనుకుంటావు కానీ, భక్తిలో ఎదగాలనుకుంటావు కానీ, ఐహిక విచారములనే ముళ్ళు పొదలు నిన్ను తొక్కేస్తూ ఉంటాయంట. ఎలాగా? వారిని చూస్తావు, వీరిని చూస్తావు, ఎదురింటోని చూస్తావు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, నేను కారు కొన్నాను, ఎలా వస్తుంది? వాడు బండి కొనుక్కున్నాడు, నేను కొనాలి, ఎలా వస్తుంది? వాళ్ళు బంగారం మీద బంగారం కొనుక్కుంటున్నారు, నేను కొనాలి, ఎలా వస్తుంది? మన తాహతు సరిపోదండి. మనకి సరిపడినంతలో దేవుడు మనకిచ్చిన దానిలో సంతృప్తి చెందడం నేర్చుకుంటే మనము దేవుని యొక్క భక్తులే ఎదుగుతాం. అంతేగాని వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, వారు బండి కొనుక్కున్నారు, వారు బట్టలు కొనుక్కున్నారు, అయ్యో నాకు లేదు, అది లేదు, ఇది లేదు అని ఏడుస్తూ ఉంటే, అది లేదు ఇది లేదే అనే ఈ విచారములు నీ హృదయంలో పెరిగిపోయి నేను ప్రార్థన చేయనివ్వు, దేవుని యొక్క వాక్యానుసరంగా నడవనివ్వు. ఎలా అండి? వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి నేను ఏదో రకం కొనాలి, ప్రార్థన మానేయాలి, భక్తి లేదు, పరిశుద్ధత లేదు, ఎలాగైనా సంపాదించాలి. అది నిన్ను దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క పరిశుద్ధతకి దూరంగా తీసుకుని వెళ్ళిపోతుందండి. అలాగని సంపాదించుకోకూడదని కాదు, వస్తువులు కొనుక్కోకూడదని కాదు, వాటి మీదే నీ వ్యామోహం పెరిగిపోవటం వలన, వాళ్ళకున్నది నాకు ఎందుకు ఉండకూడదు ఏడుపు మాకు వేసుకుని కూర్చుని ఉండటం వలన నీవే నష్టపోతూ ఉన్నావు. ఆ నష్టం నీకే. ఐహిక విచారములు, వారికి ఉంది నాకు లేదు, వారికి ఉంది నాకు లేదు. చూడండి, ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా విపులీకరణంగా తెలియజేస్తున్నారు. 6వ అధ్యాయము 25వ వచనంలో చూడండి, 27వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? ప్రభు అంటున్నారండి, మీలో ఎవడైనాను చింతించటం వలన నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు అని చింతించటం వలన నీ ఎత్తు ఏమన్నా ఒక మూరుడు పెంచుకోగలవా? ఎత్తు మూరుడు పెరుగుతుందా? నువ్వు ఏడవడం వల్ల, బాధపడడం వల్ల జరగదు. ఏమండి, నీకున్న దానిలోనే సంతృప్తి చెందడం నేర్చుకో, దాన్ని అభివృద్ధి ఎలా చేయాలో నేర్చుకో. దానిలో నీవు అభివృద్ధి చెందడానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు. అంతేగాని ఏడుస్తూ కూర్చుంటే భక్తిలో ఎదగలేవు కదా, ఇవన్నీ నిన్ను అణిచివేస్తాయి. అందుకని 25వ వచనంలో ప్రభు అంటున్నారు, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతించుకుడి. ప్రభు అంటున్నారు, ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా అని వీటి గురించి చింతించొద్దు. అబ్బా, వాళ్ళందరూ బిర్యానీ తినేవండి, నీకు పెరుగన్నం ఉంది, పెరుగన్నమే తిను. వాళ్ళందరూ మంచి బట్టలు వేసుకుంటున్నారు, నీకు ఉన్న కాడికి వేసుకోండి. శరీరాన్ని కప్పుకొని వస్త్రాలు ఉన్న కాడికి వేసుకోండి. తగిన సమయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీకు అర్జెంటుగా వచ్చేయాలంటే నీ భర్త యొక్క జీతం నీకు సరిపోద్దా? నీ భర్త యొక్క కూలి పని నీకు సరిపోద్దా? నీ భార్య సంపాదించే సంపాదన నీకు సరిపోద్దా? చాలదండి. బిడ్డలను పోషించుకోవాలి, తల్లిదండ్రులను చూడాలి, వృద్ధులను చూడాలి, మీరు పోషించబడాలి.
వారిని చూసి ఏళ్ళని చూసి ఏడుతూ అయ్యో తిండి కావాలి తగినంత ఆహారం మనకు దేవుడు దయచేస్తాడు, వస్త్రాలు కావాలి, అధికమైనగా వారు ఎక్కువ కొనుక్కున్నారు. చింతించటం వలన ఏమి ప్రయోజనం? ప్రభు అంటున్నారు, ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కదా. ఏమండి? వీటిని కలగజేసిన వాడు నీకు కావలసిన సమృద్ధిని దయచేస్తాడు కదా. ఎందుకు చింతిస్తావు? చింతించటం వలన నీకు చింత ఎక్కువైపోయి, బాధ ఎక్కువైపోయి, ఆవేదన ఎక్కువైపోయి దేవుని యొక్క భక్తికి, పరిశుద్ధతకు, నీతికి, మందిరానికి దూరంగా వెళ్ళిపోతామండి. ఏదో రకంగా 24 గంటలు 20 గంటలు పని చేయాలా, సంపాదించాలా. ఏం చేస్తామండి? ఇంక పడుకుంటాకి టైం ఏది, తింటాకి టైం ఏది? ఇంక భక్తి ఏం చేస్తావు? ఈ ఐహిక విచారములు నిన్ను అణిచివేస్తూ ఉంటాయి, భక్తిలో నిన్ను అణిచివేస్తూ ఉంటాయి. ఇంకా ప్రభు అంటున్నారు, మనం చూసినట్లయితే అది మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో 2వ భాగం, ధనం మోసం. ఒకటి ఐహిక విచారములు, అది లేదు ఇది లేదు అనే ఐహిక విచారము. రెండోది ధన మోసము. ధనం సంపాదించాలి. ఏమండి? ధనం అవసరమే. డబ్బు లేకుండా ఈరోజు ఏ పని చేయలేం. కానీ నీకు ఎంతవరకు అవసరమో అంత నీకు ప్రభు దయచేస్తాడు. ప్రతి ఒక్కరికి ఎంతవరకు అవసరమో అంత దయచేస్తారు. నాకు అధికముగా కావాలి అని పరిగెడతా చూసావా, అది నిన్ను ఆత్మీయ స్థితిలో దిగజారుస్తూ ఉంటుంది. అలాగని సంపాదించుకోకూడదని కాదండి, నీకు ఎంత అవసరమో అంత ప్రభు దయచేసే సామర్థ్యమును, శక్తిని ఇస్తాడు. రోజు 10 గంటల శ్రమపడి లేదా 12 గంటల శ్రమపడి నీకు నీ కుటుంబానికి పోషించుకోవడానికి కావలసిన సమృద్ధైన ధనాన్ని ప్రభు ఇస్తాడు. నీవేమో వారిని చూసి వాళ్ళకి లక్షలు ఉన్నాయి, వాళ్ళ కోట్లు ఉన్నాయి, ఉంటాయండి. భయభక్తి వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ యొక్క జ్ఞానము కొలది, తెలివితేటల కొలది సంపాదించుకున్నారు. నాకు లేవు అని ఏడ్చడం వలన నీకు ప్రయోజనం లేదు. ఒకవేళ నీవు అలా సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ధనము నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. పర్లేదు, మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు, పద పనికి. మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు, పద వ్యాపారానికి. మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, పని చేయి, ఉద్యోగం చేయి. ఎక్కువ సమయం, రోజుకి 24 గంటలైతే 18 గంటల నుంచి 22 గంటలు పని చేయి. ధనము సమకూర్చుకొనుట, వస్తువులు సమకూర్చుకొనుట తప్పని కాదు. వాటి మీదే వ్యామోహం పెంచేసుకుని దేవునికి నీకు సంబంధం లేకుండా క్రైస్తవురాలుగా బ్రతుకుతున్నా చూసావా, అదే నష్టం. నీవు చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి చెందకుండా పోయేటట్లుగా నిన్ను నీవే చేసుకుంటూ ఉన్నావు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుంది. లోక సువార్త 12వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం ధ్యానించినట్లయితే, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందుననుకొనెను. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 16వ వచనం నుంచి, ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండిందంటండి. విస్తారమైన పంట లభ్యమైంది. ధనవంతుడు, విస్తారమైన ఆస్తి ఉంది, విస్తారమైన భూమి ఉంది, పంట సమృద్ధిగా పండింది. అతను అనుకుంటున్నాడంట 17వ వచనంలో, అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఎలాగ చేతును అనుకున్నాడంట. ఎలాగా? నా కొట్లు విప్పి, ఆల్రెడీ పాతగా ఉన్న గొడౌన్స్ విప్పి, వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుంటాను అనుకున్నాడు. ప్రభు అంటున్నారండి, ఒక ధనవంతుడి యొక్క పంట భూమి విస్తారముగా పండితే ఆయన అనుకున్నాడంట, నాకున్న గొడౌన్స్, కొట్లు సరిపోవట్లేదు అని వాటిని తీసివేసి చాలా పెద్ద గొడౌన్స్, కొట్లని కట్టించి నా ఆస్తినంతా అందులో దాచుకుంటాను అనుకున్నాడు.
ఈ ధాన్యం అంతా అందులో సమకూర్చుకుంటాను అనుకున్నాడు. నిజమేనండి, విస్తారంగా పండింది. అతనికి ఆలోచన ఏంటి? అతనికి ఉన్న ఆస్తిని, అతనికున్న సమృద్ధి అయిన ధాన్యమును దాచుకోవాలని, శరీర సంబంధమైన ఆలోచన అని అనుకుంటున్నాడు. దాచుకున్న తర్వాత ఏం చేయాలి? ప్రాణంతో అంటున్నాడంట, హో హాయ్ మై సోల్, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు చాలా సంపాదించాను, చాలా కష్టపడి ఇళ్ళు సంపాదించాను, భూములు సంపాదించాను, ఐశ్వర్యం సంపాదించాను. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. సుఖించు, ఎంజాయ్, తిను, త్రాగు, సుఖించుమని చెప్పుకుంటాను అనుకున్నాడంట. అంతే కదండి, సంపాదించడం ఎందుకండి? తినడం కోసమే కదా, త్రాగడం కోసమే కదా, ఎంజాయ్ చేయడానికే కదా అని చాలామంది అంటారండి. నిజమే. అయితే ప్రభు అంటున్నారు, అయితే దేవుడు 20వ వచనంలో, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరుచున్నవి ఎవని వగునని అతనితో చెప్పాను. అనుకుంటున్నాడంట రాత్రి, మై సోల్, నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటే దేవుని యొక్క స్వరం వినబడుతుందంట, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము తీసివేయబడుతుంది, నీవు సిద్ధపరచునవి ఎవరికి? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుడంటే లెక్క లేకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఎంత సంపాదించినా చనిపోయిన తర్వాత నీతో రూపాయి కూడా రాదు. సింగిల్ కాయిన్ విల్ నాట్ కమ్ విత్ యూ టు బరియల్ గ్రౌండ్. ఒక రూపాయి కూడా నీతో సమాధి ఎదుకు రాదు. సంపాదించుతూనే దేవునితో భయభక్తులు కలిగిన వారు ఉన్నారండి. అబ్రహాము ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రాజు అయిన దావీదు బహుధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఏమండి, యోసేపు మహా అధికారి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ ఉదయకాలం ముందు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఐహిక విచారముల చేతను ధనం సంపాదించాలా? ఎవడో ఒకరిని మోసం చేయాలా? అన్నయ్యనో మోసం చేయాలా? తమ్ముడిని మోసం చేయాలా? చెల్లినో, అక్కనో, అమ్మనో, అత్తగారినో, మామగారినో మోసం చేయాలి. ఎవడో ఒకడు మోసం చేయాలి, ఆస్తి సంపాదించాలి. ఇదేమన్నా ఆలోచన? సంపాదించిన తర్వాత ఏమవుతావు? ప్రభు అడుగుతున్నాడు, నీ ప్రాణము కూడా అడిగితే, ఈ ధనవంతుడు తన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు. ఈ ఉదయకాలం ముందు నీ ప్రాణం అడిగితే నువ్వు సమకూర్చిన ఆస్తి ఎవరు పాలవుతుంది? నువ్వు సమకూర్చిన ఆస్తి ఎవరు తింటారు? ప్రభు అంటున్నారు, చూడండి 21వ వచనంలో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగే ఉండునంటున్నాడు. నిజమేనండి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ధనవంతుడిగా మార్చబడాలి. అంటే పరిశుద్ధత, నీతి క్రియలు, మేలు చేయుట, ఉపకారము చేయుట నేర్చుకుంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పటికే నీవు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నావు, ఇప్పటికే దేవుని సంఘంలో నిలకడగా ఉన్నావు, కానీ నీలో దేవుని యొక్క వాక్యం ఫలించట్లేదు. ఈ ధనమోసము, ఐహిక విచారములు నిన్ను అణిచివేస్తూ ఉన్నాయి. నీకు తెలుసు, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. నీకు తెలుసు అండి, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు. ఈ ధనమోసం, ధనం సంపాదించాలి, రాత్రి పగలు పని. దేనికి? ఆస్తిని సమకూర్చుకోవాలి. వారికన్నే మేడ మీద మేడ కట్టాలి, వారికన్నా కారు మీద కారు కొనాలి. ఎందుకంటే నీకు తగింది చాలు. దేవుడు నీకేమిచ్చాడో దాంట్లో సంతృప్తి పడి భక్తిలో, దేవునిలో ధనవంతుడు కావటం నేర్చుకోవాలండి. ఆత్మీయతలో, పరిశుద్ధతలో, దేవుని సన్నిధిలో ఎదిగితే దేవుని యొక్క రాజ్యం చేరుకోగలం. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, కానీ వాక్యము నీ హృదయంలో ఫలించట్లేదు. ఈ ధనమోసము, ఐహిక విచారములు దానిని అణగత్రొక్కి వేస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ముందు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నారు. నీవు అలా ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఘననామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా నేను కూడా నిన్ను బ్రతిమలాడుకుంటూ ఉన్నానండి. ఇక నువ్వు నిన్ను ధనమోసం అనేది నిన్ను మోసము చేయకుండా, ఐహిక విచారములు నిన్ను అణిచివేయకుండా
దేవుని పాదాల దగ్గర పడు. ప్రభా, నీ చిత్తం ఎరిగి ఉండి నేను అలా చేయలేదయ్యా, నేను ఎంతో సమయాన్ని కాలాన్ని వృధా చేశాను, నన్ను క్షమించయ్యా అని ఆయన పాదాల దగ్గర పడితే ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడండి. నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో బలియాగమైపోయాడండి. ఆయన రక్తమంతా కార్చబడింది, ఆయన శరీరం అంతా చీల్చబడింది. ఎందుకు? మనల్ని పరిశుద్ధపరచాలని, ఆయన చిత్తంలోకి మార్చాలని. ఎప్పటికైనా ఆయన పాదాలు ఎద్దుకు వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన చిత్తంలో నడిచేటట్లుగా చేస్తాడు. అటువంటి కృప కనికరమును యేసుక్రీస్తు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రభు చిత్తమైతే మరలా రేపటి దినమందు దేవుని వాక్యం అనే అద్దం ముందు మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. అంతవరకు మీ అందరికీ వందనాలు. ఈ వాక్యం ద్వారా నీవు మేలు పొందుచున్నట్లయితే అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క చిత్తంలో నడవడానికి మీరు ఎంతగానో సహాయపడిన వారుగా ఉంటారు. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.